తండ్రి గడిచిన కాలం అంతనైనా మరి ముఖ్యంగా 2024 12 నెలలు 365 రోజులు క్షేమంగా కాచి కాపాడి నా తండ్రి ఈ రాత్రికాల సమయంలో నాయన తండ్రి మరి కొద్ది గంటల్లో నా తండ్రి 2025 సంవత్సరంలో ప్రవేశించినగా ఈ విధంగా నా తండ్రి మీ పిల్లలతో కూడుకొని మీ మాటలు ఆలోచించగా మీరు మాకు సహాయం చేయండి. అవునా తండ్రి, నేను అర్హుడిని కాదు నైనా నా తండ్రి, కేవలం ఈ మాటలు నీవని గొప్ప మాటలని గ్రహించగలిగి మీ పిల్లలు నా తండ్రి వాటి మీద మనసుంచుటకు మంచి మనసు దయచేస్తారని ప్రభువైన యేసుక్రీస్తుని అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. సమయానుకూలంగానే అదేవిధంగా మరి నూతన సంవత్సరం సందర్భానుసారంగానే కొన్ని మాటలు మాట్లాడుకుందాం. మరి ప్రభుపేట కూడి వచ్చిన మీకు అందరికీ మరొకసారి క్రీస్తు వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ప్రపంచమంతా నిజంగానే జనవరి 1వ తేదీని పండగగా ఆచరిస్తుంది. ఏ పండగ అయినా ప్రపంచమంతా ప్రజలందరూ చేసుకుంటారు అంటే అది జనవరి 1వ తారీఖు. మరి కొద్ది నిమిషాల్లో ఒక గంటలో ఎగ్జాక్ట్గా మరి చేసుకుంటున్నారు పండగ ప్రజలందరూ. ఏ రోజు మేలుకున్న వాళ్ళు ఈరోజు మేలుకొని, నిద్ర అంటే పడి చచ్చే వాళ్ళు కూడా మరి కళ్ళు ఒత్తులు పెట్టుకొని మేలుకొని కేకులు కట్ చేసి ఎంతో గొప్పగా చేసుకుంటున్నారు. మరి అలాంటి వారిలో క్రైస్తవులమని చెప్పుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు నామకార్థ భక్తులు. మరి సత్య సంబంధమైన బోధకులు ఇంతవరకు ఎన్నో మెసేజ్లు మనం క్రైస్తవంలోనికి వచ్చినప్పటి నుంచి ఎన్నో మెసేజ్లు మనం వింటాం. ఇందులో గొప్ప ఏం లేదు. మనం కాదు తిరిగింది, సూర్యుని చుట్టూ భూమి తిరిగింది. ఒకసారి భూమి తిరిగితే సంవత్సరం వచ్చింది. భూమి చేసుకోవాలి పండగ మనం కాదని చెప్పిన భక్తులు ఉన్నారు. మనం ఏం సాధించలేదు. మరి సూర్యచంద్ర నక్షత్రాలని దేవుడు చేశాడు. మన కాలాన్ని, మనకున్న మన జీవితాన్ని గుర్తు చేయడానికే ఉన్నాయి అని మరి ఎంతోమంది భక్తులు మాట్లాడారు. నిజంగానే ఏం లేదు. సూర్యుడేం కొత్తగా ఉదయించడు, సూర్యుడేం కొత్తగా అస్తమించడు. తూర్పు సైడే ఉదయిస్తాడు, మరి పడమటనే అస్తమిస్తాడు. అందులో కొత్త ఏమి లేదు. రోజు ఉండిందే ఈరోజు ఉంది, ఏమీ లేదు. తేదీ మారుతుంది, సంవత్సరం మారుతుంది, అంతే అని ఎంతోమంది భక్తులు మాట్లాడారు. మనం ఒకసారి ఆలోచించగలిగితే ఎప్పుడు విన్న మాటలే అని మీరు అనుకోకండి. మరొకసారి గుర్తు చేసుకున్న ప్రసంగి గ్రంథము రాజైన సొలొమోను గారు 1వ అధ్యాయం 9వ వచనం. మునుపు ఉండినదే ఇక ఉండబోవునది, మునుపు జరిగినదే ఇక జరగబోవునది, సూర్యుని కింద నూతనమైన దేదియు లేదు. నిజంగానే ఇటు భూమి మీద ఇటు సూర్యుని కింద ఎక్కడ ఏది చూసినా నూతనమైనది ఏది లేదు. అదేవిధంగా అంటున్నాడు 10వ వచనం, ఇది నూతనమైనదని ఒక దానిని గురించి ఒకడు చెప్పెను, అదియును మనకు ముందుండిన తరముల్లో ఉండినదే. ఎవడైనాను ఇది కొత్తది, రేపేమన్నా కొత్తగా ఉంటుందా? ఉదయాన్నే సూర్యుడు ఉదయిస్తాడు తూర్పు సైడే, కొత్త ఏం లేదు. మరి సాయంత్రానికి పడమర అస్తమిస్తాడు, అందులో కూడా కొత్త ఏం లేదు. రోజులని 24 గంటలే ఉంటాయి, ఒక గంటకు 60 నిమిషాలే ఉంటాయి, కానీ కొత్త ఏం లేదు. కొత్త సంవత్సరాల కొత్తగా మన మనసులు మారాలే తప్ప అదే నిజమైన కొత్త సంవత్సరం. నిజంగానే ఒకడు అంటాడు, ఇది కొత్తదిరా, ఎన్నడూ చూడలేదురా అంటాడు.
అది ఎవడో ఒకడు ఎప్పుడో ఒకడు అది చూసినది, అది పాతదే. భూమి మీద ఏది కొత్తది లేదు. అన్నీ ఏదైనా భూమి మీద పాతగైపోతాయి. ఆఖరికి ఆకాశము భూమి గతించిపోతుంది. వీటిలో కొత్త ఏముంది? కొత్తది ఒకటి ఉంది. ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం కొత్తదేదో. కొత్త సంవత్సరాన మనం కొత్తగా అని సంతోషపడాల్సిన అవసరం కొన్ని విషయాలు ఆలోచించగలిగితే ఉంది. ఇదివరకు చెప్పినట్టు 2024 సంవత్సరంలో ఎవరి జీవితంలో వాళ్ళు వెనక్కి చూసుకోగలిగితే 2024 సంవత్సరం అదే కొత్తగా వచ్చినప్పుడు కొత్త దినాన మనం కొన్ని తీర్మానాలు చేసుకుంటాం. చేయడంలో తప్పు లేదు ఆలోచించగలిగితే. చాలామంది నిజంగానే బైబిల్ భక్తులు చాలాసార్లు జనవరి రాగానే బైబిల్ స్టార్టింగ్ మొదలు పెడతారు. ఎంతోమంది చెప్పారు ఈ మాటలు. నేను ఈ సంవత్సరం బైబిల్ పూర్తి చేశానండి, ఈ సంవత్సరం కొన్ని నేను నిర్ణయించుకున్నానండి దేవుని కోసం చేయాలని, ఈ సంవత్సరం నుంచి నేను కొన్ని పాటించాలని అనుకుంటున్నానండి. ఆరోగ్య సూత్రాలు అయితేనేమి, లోకపరమైనటివి కూడా ఎన్నో అనుకొని ఉంటారు. వాటన్నిటినీ చేయగలుగుతున్నామా, చేయలేకపోయామని ఒకసారి ఆలోచించగలిగితే, నా పర్సనల్గా నేను చెప్పగలిగితే, దేవుని కోసం నిజంగా ఇంతవరకు అన్నాడు, దేవుని కోసం ఇవ్వాల్సినంత సమయం లేదు. మనం పశ్చాత్తాపపాడన చేయాలి, క్షమాపణ కలిగి దేవునికి క్షమాపణ అడగాలి అని ప్రార్థన చేశాం ఇంతవరకే. అదేవిధంగా ఒకసారి యేసుక్రీస్తుల ప్రభువారు మత్తయి సువార్తలో 9వ అధ్యాయం 17వ వచనం నుంచి 16వ వచనం నుంచి, ఎవడును పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయడు, వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెలితిపరచును, చినుగు మరి ఎక్కువగును. మరియు పాత తిత్తులో కొత్త ద్రాక్షరసం పోయరు, పోసిన ఎడల తిత్తులు పగిలి ద్రాక్షరసము కారిపోవును, తిత్తులు పాడగును. అయితే కొత్త ద్రాక్షరసము కొత్త తిత్తులలో పోయుదురు, అప్పుడు అది రెండును చెడిపోకయుండునని చెప్పెను. ఒక ఉపమానం చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువు. ఇందులో ఏదో దాగి ఉంది. నిజంగానే కొత్త సంవత్సరంలోకి పోతున్నామని సంతోషించే వాళ్ళు వెళ్ళాలి, కానీ కొత్తగా వెళ్ళాలి. పాత జీవితాలతో కాదు, మన పాత క్యారెక్టర్తో కాదు, మనకున్న పాత బలహీనలతో కాదు. డూ సంథింగ్ వెరైటీ. ఏదైనా కొత్తగా మన పనుల్లో అయితేనేమి, క్రియల్లో అయితేనేమి కొత్తగా తీసుకురండి అంటే చూడు ఆయన అంటున్న మరొకసారి చదువుకుని, ఎవడును పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయడు. మనం ఏదైనా చినిగిపోయినా మళ్ళీ అదే అడ్జస్ట్ చేసుకొని కుడతాం, కానీ కొత్త బట్ట తెచ్చి వేసుకోం. ఎలా ఉంటుందో వాళ్ళ కొత్త బట్ట తెచ్చి వేసుకుంటే ఇంకా అది బయటికి కనపడి ఇంకా వికారంగా కనపడుతుంది, సేమ్ కలర్ దొరకదు. అదేవిధంగా చూడండి ఒకసారి, వేసినట్లా అది మాసిక బట్టను వెలికి తీపరచును, చినుగు మరీ ఎక్కువగును. మరియు పాత తిత్తులో కొత్త ద్రాక్షరసము పోయరు. ఎందుకంటే అది ఆల్రెడీ పాత తిత్తు, ఇంతకుముందు వాడినది. కొత్త ద్రాక్షరసం పోస్తే ఏమవుతుందంటే అది కూడా చెడిపోతుంది. అదేవిధంగా పోచినలా తిత్తులు పగిలి ద్రాక్షరసం కారిపోవును, తిత్తులు పాడవును. అయితే కొత్త ద్రాక్షరసం కొత్త తిత్తులో పోయుదురు. కొత్త ద్రాక్షరసం ఏమిటంటే కొత్తగా ఉన్నది, మరి కుండల్లోనే లేకపోతే తిత్తుల్లోనే, అదొక బట్టతో తయారు చేసినది అనుకుంటా తిత్తు అనేది ఆ కాలంలో. ఇప్పుడు కూడా ఎండాకాలంలో బట్టతో తయారు చేసిన కొన్ని వాటర్ బాటిల్ లాంటివి ఉంటాయి, మనం చూసాం. అలాంటి తిత్తులో కొత్త దాంట్లో కొత్తదే పోయాలి, పాత దాంట్లో పాతదే పోయాలి. మనం కొత్త సంవత్సరాలకి వచ్చే వారం మరి కొత్తగా రావాలి తప్ప
అవే మరి బలహీనతలను, మరి అదే మరి మనస్సును, మరి అదేవిధంగా అలాంటి గుణాన్నే, మరి అలాంటి చేతగాని గుణంతోనే దేవునిలోనికి రాకూడదు, మార్చుకోవాలి. సపోజ్ ఒక తాగుబోతున్నాడు, ఒక తాగుబోతు ఇంటికి పెద్ద, తాగి 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 మరి పరిస్థితులు, ఇంట్లో ఫైనాన్షియల్ పరిస్థితి, ఆర్థిక ఇబ్బందులు ఎన్నో ఎదుర్కొన్నాడు. అలాంటి వాడు సడన్గా ఈరోజు డిసిషన్ తీసుకుంటున్నాడు, ఈ సంవత్సరం నుంచి నేను తాగను. అప్పుడు కదా వస్తుంది, కొత్తదనం అనేది. ఒక సామెత ఉంది, మనిషి అనేవాడు మారాలిరా ఖచ్చితంగా, వాడిని మనిషి అంటేనే మార్పు. ఒక దెబ్బ తగిలిన తర్వాత ఇలా వెళ్ళకూడదు అని ఎప్పుడైతే తెలుసుకుంటాడో వాడే మనిషి. తాగి తాగి కుటుంబం అంతా పాడైపోతుంది, అయినను వాడు మారకుండా ఉన్నాడంటే ఇందులో కొత్తదనం ఏముంది? ఇందులో పండగ ఏముంది? పోయిన సంవత్సరంలానే నెక్స్ట్ సంవత్సరం కూడా నేను తాగుతాను, నా ఇంటిని పాడు చేసుకుంటాను అంటే ఇందులో కొత్తదనం ఏముంది? నువ్వు మారితే నీ కుటుంబానికి అంతకంటే కొత్తదనం ఏముంటుంది? అంతకంటే కొత్త సంవత్సరం ఏముంటుంది? అదే ఒక భార్య, నోటు దురుసున్న ఒక భార్య, భర్తలను మరి ఎంతో బాధ పెట్టి ఒక భార్య గురించి మాట్లాడుకుంటే, ఆమె మనసు మార్చుకొని ఆమె నోటిని కట్టుకొని మారితే భర్తకు సంతోషం. కానీ అలాగే మాట్లాడుతూ, అలాగే భార్యకు అవమానాన్ని తెస్తూ, ఆరు బయట బూతులు మాట్లాడుతూ భర్తకు అవమానాన్ని తెచ్చే భార్య వల్ల ఏం ప్రయోజనం? ఒకసారి ఆలోచించగలిగితే. చేతికొచ్చిన కొడుకు ఉన్నాడు అనుకోండి, ముళ్ళులా తయారయ్యాడు, మనకు పక్కలో బల్లెంలా తయారయ్యాడు. వాడు ఈ సంవత్సరం నుంచి మారితే కొత్తదనం ఉంటుంది కుటుంబంలో ఉన్న వారందరికీ. మారకపోతే ఏముంటుంది కొత్తదనం? మారాల్సింది సంవత్సరాలు కాదు, తేదీలు కాదు, మనం మారాలి ఈరోజు. అలా మనం అదేవిధంగా అవిధేయురాలైన కూతురు ఉందనుకోండి, ఒకసారి ఏం మాట నిన్ను ఒక కూతురు, తల్లికి ఏం పని చేయని ఒక కూతురు ఉందనుకోండి, అరే ఈ సంవత్సరమైనా నేను మారాలి. అవిశ్వాసురాలు చర్చికి వచ్చే ఒక భక్తుడే ఉన్నాడు అనుకోండి, ఈ సంవత్సరం నేను మారాలి, దేవుడు ఎందుకో మరొక సంవత్సరాన్ని ఇస్తున్నాడు, దేవుని కోసం కొత్తగా కొన్ని పనులు ఏర్పాటు చేసుకోవాలి, ఆయనకంటూ ఒక టయాన్ని కేటాయించాలని భక్తుడు మారినప్పుడు కదా కొత్త సంవత్సరం. నిజంగా ఇంతవరకు అన్నట్టుగా మనం చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి, వాటన్నిటిని చేయకుండా కొత్త సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నామా? మరి అలా ప్రవేశించినప్పుడు అది కొత్త సంవత్సరం అవుతుందా? మరి కొంతమంది జీవితాలను ఆలోచించగలిగే బైబిల్లోని జీవితాలను. పేతురు గారి గురించి తీసుకుందామండి, చదవాల్సిన టైం లేదు కానీ మరి ఆయన గురించి ఒకసారి మాట్లాడుకుంటే, గెత్సేమనే తోటలో యేసుక్రీస్తు ప్రభువారిని పట్టుకోవడానికి వచ్చిన మరి భటులని కత్తి తీసుకొని చెవు నరుకుతాడు. అలాంటి మనసు ఎలా మారింది? యేసుక్రీస్తు ప్రభువారిని పట్టుకోవడం వల్ల మారింది. ఒక మాట అంటే పడని వారి మనసు పేతురు గారిది. ముక్కు పైన కోపం ఉన్న వ్యక్తి పేతురు గారు. యేసుక్రీస్తు ప్రభువారిని పట్టుకున్న తర్వాత ఆయన జీవితం ఏమైంది? యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి వెళ్ళిన తర్వాత ఆయన బోధ ఎలా అయింది, ఏమైంది? మరి అదేవిధంగా సమరయ స్త్రీతో మనం ఒకసారి మాట్లాడుకోగలిగితే, మనం ఒకసారి ఆలోచించండి, అంతమంది భర్తలున్న ఆమెను ఎవరు ఊరిలోనికి రానిచ్చలేకుంటారు నాకు తెలిసి. ఎంతోమంది ఇది ఎప్పుడు పోతుందా, మన కళ్ళారా ఎంతోమంది కొంతమందిని చూసినప్పుడు ఇది ఊరు నాశనం చేసేస్తుంది, ఇది పోతే బాగుంటుంది అనుకున్నది యేసుక్రీస్తుల వారిని పట్టుకున్న తర్వాత ఆమె బ్రతుకు ఎలా మారింది? ఎంతోమందికి మాదిరికరంగా మారిపోయింది.
అదేవిధంగా జక్కయ్య గారి గురించి మనం ఒకసారి ఆలోచిస్తే, ఎవడు ఎటుపోతే ఏముంది, నేను ఉండాలి, బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, తరతరాలకు కావలసినంత సంపాదించుకోవాలి అనుకున్న జక్కయ్య గారి మనసును పోతావో, యేసుక్రీస్తుల ప్రభువారి ఇంటికి అడుగు పెడితేనే జీవితమే మారిపోయింది. ఇంతమంది జీవితాలను యేసుక్రీస్తుల ప్రభువారు మార్చాడు. ఈరోజు మన జీవితాలు కూడా ఎలా ఉన్నావో ఒకసారి ఆలోచించాలి. ఆనాడు మరి మొదటి ఆదాము గారు చేసిన పాపానికి మనమంతా పాపులమైపోయాం. పాపపు స్వభావంతోనే భూమి మీదకి రావడం జరిగింది. పాపములోనే మనములు తల్లి గర్భం దాల్చింది అన్నట్టుగా మన కీర్తన గ్రంథంలో చదువుతాం. అలాంటి పాపములో నుండి మరి యేసుక్రీస్తుల ప్రభువారు మనల్ని బయటేయడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. అంతరంగ స్వభావాన్ని మార్చి తన వెంట తిప్పుకొని తన వెంట ఎంతోమందిని నడిపించుకున్నాడు. అలాంటి యేసుక్రీస్తుల ప్రభువారు మన ఆత్మను గురించి అయితే మనం నిజంగా చెప్పగలిగితే, చాలామంది ఆత్మల గురించే మాట్లాడుతున్నారు, కానీ శరీరాల గురించి కూడా ఈరోజు మనం మాట్లాడాలి. శరీరం అక్షయ శరీరాన్ని ధరించుకుంటామని మనం చూడగలుగుతున్నాం ప్రకటన గ్రంథంలో చివరిగా. మరి ఆత్మ మారిందే, శరీరానికి మాత్రం తప్పదు జీవితకాలం అంతా. ఈ భూమి మీద ఉన్నంత కాలం కష్టాలు, కన్నీళ్ళు ఎప్పుడు మొదలయ్యాయండి? ఎప్పుడో 4 సంవత్సరాలకు స్కూల్కి వేసినప్పటి నుంచి మొదలవుతాయి మన బ్రతుకులు. అందుకే ఏబు గారు అంటారు 7వ అధ్యాయం 1వ వచనంలో, భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా అని క్వశ్చన్ మార్క్ వేస్తాడు. నేనైతే మొట్టమొదటిగా 100కి 100 మార్కులు వేస్తా. నిజంగానే యుద్ధకాలమే. యుద్ధకాలంలో కత్తి పట్టుకొని డాలు పట్టుకొని యుద్ధం చేస్తూ కొత్త సంవత్సరం అని కేకులు కట్ చేసిన వాళ్ళని చూసి నవ్వాలనిపిస్తుంది ఒకసారి. ఎక్కడ సంతోషపడాలో. నిజంగానే సంవత్సరాలు గడిచిపోతుంటే మన బ్రతుకు అయిపోతుంది కదా, మన కాలం అయిపోతుంది కదా, మన ముసలి వాళ్ళం అయిపోతాం కదా, ఒకరోజు చేతులు కాళ్ళు ఆడని పరిస్థితి వస్తుంది కదా అని బాధపడాలి నిజంగా ఈరోజు. కానీ కేకులు కట్ చేసుకొని ఆనందంగా గెంతులు వేస్తున్నారంటే ఎంత పిచ్చి మనసులో అని ఆలోచించాలి. మరి అంత ఎందులో ఆనందించాలో అందులో ఆనందించట్లేదు. మరి ఎందులో సంతోషించాలో అందులో సంతోషించట్లేదు. నిజంగానే దేవుడు మనం చనిపోతే, దేవుని కోసం విశ్వాసంగా బ్రతికి చనిపోతే మరో బ్రతుకుందని, ఆ నిత్యలోకమని, అసలు అక్కడ శ్రమలు, కష్టాలు, మరి ఇబ్బందులు, చావు అనేది లేదు, అక్కడ మనం అందులో సంతోషపడాలి అని ఆ మాటను తోసిపుచ్చి క్రైస్తవులను చెప్పుకుంటున్న వాళ్ళు కూడా సంవత్సరాంతము సుఖానికి అలవాటై కేకులు కట్ చేస్తూ మరి ఎంతో ఆనందిస్తున్నారంటే అందులో అంతరాయం ఏముంటుంది? అందులో ఆనందం ఏముంటుంది? మరి ఎప్పుడు మొదలవుతుంది మనిషికి కష్టకాలం అంటే? నిజంగా చెప్పగలిగితే ఒక స్కూల్ పిల్లోని అడిగితే అర్థమవుతుంది వాడి బాధ ఏందో. మనకు పిల్లలు ఉన్నారు కదా, అప్పుడు స్టార్ట్ అవుతుంది కష్టాలు, అప్పుడు స్టార్ట్ అవుతాయి కన్నీళ్ళు. ఎప్పుడు అంటే చనిపోయేంత వరకు ఉంటాయండి. బయటికి ఈరోజు అందరూ కేకులు కట్ చేసే వాళ్ళని అడగండి, రేపుడికి తెలుస్తుంది, ఎల్లుండికి తెలుస్తుంది వాళ్ళ పరిస్థితులు. ఏంద్రా నీ బతుకని అడిగితే, రేపు ఒక్కరోజు ఉంటా, నేను ఎల్లుండి పట్టుకొని పోవాలి, సామాన్లు చేతులు పట్టుకొని, గడ్డపరలు అవి పోయి ఎండకి చెమట వచ్చేలా కష్టపడాలి. మనిషికి పైకి అండి నిజంగా అంటే, లోపల నిజంగా అందరికీ, ఏ ఒక్కరికి మీరు అనుకుంటున్న అంబానీ, అనిల్ అంబానీ, ఎవరికి ఇంతమంది కోటీశ్వర్లైనా ఖచ్చితంగా కష్టాలు ఈ భూమి మీద ఉన్నంతకాలం శ్రమలు ఖచ్చితంగా ఉంటాయి. అవి పోయే కాలం ఒకటి వస్తుంది, అవి అంతమందించే కాలం ఒకటి వస్తుంది. అది ఎప్పుడో కాదు, ఈ భూమి ఆకాశము గతించి కొత్త ఆకాశము వచ్చినప్పుడే, అది మనం దేవునితో ఉన్నప్పుడే మనం అదొక చివరిగా అదొకటి ప్రకటన గ్రంథం. ఇందులోనే అసలు ఇదే మీకు మరి మనకు ఇందులోనే చాలా ఈరోజు మెసేజ్ దాగి ఉంది. 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం
ప్రకటన గ్రంథం 21 మొదటి వచనం నుంచి, అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశము మొదటి భూమియు గతించిపోవును, సముద్రమును ఇక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరించబడిన పెళ్లి కూతురు వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగువచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో, దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. చూడండి, కొత్త ఆకాశము కొత్త భూమి ఏంటి? మన కొరకు దేవుడు సిద్ధపరిచిన, యేసుక్రీస్తు ప్రభువు వారు సిద్ధపరుస్తున్న పరలోకం. యోహాను గారు మరి అక్కడ ఆత్మపూరుడై మాట్లాడుతున్న మాటలు చూడండి. నేను కొత్త ఆకాశమును కొత్త భూమి చూచితిని, మొదటి ఆకాశము మొదటి భూమియు గతించిపోవును. మనం చూస్తున్న ఈ భూమి, ఈ ఆకాశము, మరి దేవుడు అంటే ఎవరో తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, ఇవి ఎప్పటికీ ఉండేవేమో. కొంతమంది అంటారు, పుట్టినవాడు గిట్టక తప్పదు, గిట్టినవాడు పుట్టక తప్ప. పుట్టడు, మళ్ళీ చనిపోయినవాడు పుట్టడు. అది ఎవడు ఏం తెలియని భక్తి, ఏం తెలియనివాడు కూడా అంటుంటాడండి. ప్రతి ఒక్కడి ముక్క కూడా రాదు, తెలియదు ఈ దేవుని గురించి అయితేనేమి. కొద్ది కూడా తెలియని వాడు ఏమంటాడంటే, మనం చేసిన పాపాలను బట్టి, పుణ్యకార్యాలను బట్టి కుక్కగానో నక్కగానో ఏదో ఒకటిగా పుడతాం అన్న ఆలోచన కలిగి ఉన్న వాడు ఏంటంటే మూర్ఖుడు. ఈడ మనకు నేర్పిస్తున్న గ్రంథం ఏంటంటే, మరలా మనం నిజంగానే దేవుడు ఈ శ్వాసంలో క్రీస్తు యేసునందు మనం బ్రతికి నిద్రించగలిగితే, ఆయనతో పాటు నిద్రించగలిగితే మరో కొత్త ఆకాశము కొత్త భూమి, పరలోకమే కాదు దేవునితో అక్షయమైన శరీరం. మరి ఇక్కడ చూడండి, 4వ వచనంలో చూడగలిగితే, దానికి అంతం లేదు. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దానికి మరణం ఉండదు. దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. ఇది కదండి కొత్తది. ఈ భూమి మీద నాకు దుఃఖం లేదు, ఏడుపు లేదు, బాధ లేదు అన్నోడిని ఒక్కరిని చూపించండి. ఇది కొత్త సంవత్సరం. అప్పుడు కొత్త సంవత్సరం, కొత్త సంతోషం. ఆ రోజు చూడండి, మరొకసారి దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయానని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. ఆ సింహాసనం నుంచి ఒక స్వరం వస్తుంది. మొదటివి గతించిపోయాయి. అంతం గురించి, రెండవ రాకడ గురించి మాట్లాడుతున్న మనకు దేవుడు స్పష్టంగా రాయిస్తున్న మాటలు ఇవి. ఈ భూమి మీద ఎవరికి లేవు దుఃఖాలు. చూడండి, తానే అప్పుడు సంతోషం. ప్రతి బాష్ప బిందువులు తుడిచివేయును. బాష్ప బిందువు అంటే, కొంతమంది నవ్వు వచ్చినా కూడా నవ్వలేక ఏడుస్తుంటారు. వీటిని బాష్ప బిందువులు అంటారు. నవ్వలేక ఏడుస్తుంటారు. ఆ సంతోషం పట్టుకోలేక ఏడుస్తామన్నట్టుగా దేవుడు తూడ్చే కొద్దీ మనకు బాష్ప బిందువులు సంతోషం వస్తూనే ఉంటుంది ఆ లోకంలో. అలాంటి లోకం మనకు ముందుండి కనపడుతుంటే, క్రైస్తవులుగా మాకు కొద్దిసేపు క్రైస్తవుల గురించే మాట్లాడుకుందాం, క్రీస్తు నమ్మిన వారి గురించే మాట్లాడుకుందాం. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణం ఇక ఉండదు. మరణము ఉండని దాని గురించి ఆలోచించాలి కానీ, అది కదా సంతోషం అంటే. ఎన్ని బాధలండి అసలు నిజంగానే భూమి మీద. అవసరమా అనిపిస్తుంది కొన్నిసార్లు. ఈ సంవత్సరంలో నేను మాట్లాడుతున్నానికి నా గురించి చెప్పుకుంటాను. చాలామంది ఏమన్నారంటే, ఏంటి నువ్వు మనిషిలాగా లేవు, చాలా శరీరం గురించి బంధువులు చూసినప్పుడు ఆ సమాధానం చెప్పుకోలేక తలదించుకోవాల్సి వచ్చిందండి. 2023కి 2024కి చాలా తగ్గిపోయాను చూడగలిగితే. సమాధానం చెప్పుకోలేక తలదించుకోవాల్సి వచ్చింది. రీసెంట్గా పెళ్ళికి వెళ్తే చాలామంది అన్నారు, ఏంటి ఇలా తగ్గిపోయి, ఏంటి పరిస్థితి నీది. నేను చెప్పాను కదా ఇంతకుముందు కూడా, ఎవరు ఆత్మీయ జీవితాన్ని గురించి ఆలోచించారేంటి, బంధువులైనా ఎవరైనా తల్లిదండ్రులైనా.
వీడు కరెక్ట్గానే చర్చికి వెళ్తున్నాడా, లేకపోతే వీనికి వచ్చు కదా, చదవచ్చు కదా, ఎవరికైనా వెళ్ళి వాక్యం చెప్తున్నాడా, అలా చెప్పురా అని చెప్పే వాళ్ళు లేరు కదా. కానీ ఎప్పుడు ఈ శరీరాన్ని చూసి, ఈ శరీరాన్ని కొన్ని రోజులు ఉండే ఈ శరీరాన్ని గురించి ఆలోచిస్తారు కదా మనుషులు. బాగా తిను, మకం లావు చేసుకో, బాడీ లావు చేసుకో, వీలైతే జిమ్కి వెళ్ళు, ఇలాంటి చెప్పేవాళ్ళే. కానీ ఆరి ఎలా నీ విశ్వాస జీవితం ఎలా ఉంది? అప్పుడు బాగానే వస్తుంటివి అటు సైడు, మా ఊరికి వస్తుంటివి కదా చర్చికి వాక్యం చెప్పనికి, ఇప్పుడు రావట్లేదు కదా నువ్వు ఎందుకు? వీడ అడిగే వాళ్ళు లేరు కదా. అంటే మనిషికి దేవుడు అంటే అర్థం కాలేదు, మరో బ్రతకంటే అర్థం కాలేదు, పరలోకం అంటే అర్థం కాలేదు. పరలోకంలో ఉండే ఆత్మ అక్షయమైన శరీరాన్ని, నిజంటే ఆ అక్షయమైన శరీరం ఎలా ఉంటుంది అనుకునేరు. దేవుడు అక్షం యేసుక్రీస్తు ప్రభువు వారిలానే ఉంటుంది. మనం ఒకసారి ఒక వీడియోలో, ఒక పాటలో చూపించగలుగుతారు. అబ్రహాం గారిది, అదేవిధంగా లాజర్ గారి అక్షయ శరీరాల గురించి అలా ఉంటుంది. అలాంటి లోకము మరి దుఃఖమైనను, ఏడుపైనను, వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయేనని సింహాసనములలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. ఆ సింహాసనంలో నుండి ఎవరు మాట్లాడుతున్నారు? యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడుతున్నారు. హామీ ఇస్తున్నాడని 5వ వచనం చూడండి. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తనము నూతనమైనవిగా చేయవచ్చునని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు. యోహాను గారు, యేసుక్రీస్తు ప్రభువు వారు సింహాసనం నుంచి వచ్చిన మాటలు ఇవి నమ్మకమైనవి, గొప్ప స్వరంతో మరి నమ్మకమైన మాటలు ఇవి, అదేవిధంగా నిజముగా ఉన్నవి. కావున ఈ మాటలు రాయము అని చెప్తున్నాడంట యోహాను గారికి, భక్తుడైన యోహాను గారికి. సింహాసనం నుంచి ఒక స్వరం, గొప్ప స్వరం. నిజంగా సంతోషకరం అంటే, నిజంగానే అక్కడ బాధలు ఉండవంటే, నిజంగా దుఃఖం అనేది ఉండదంటండి, ఏడుపు అనేది ఉండదంటండి. ఈ లోకంలో ఉన్నట్టుగా పొద్దున ఎంతటి వాడికైనా కానీ ఎప్పుడు ఎవరితో మనస్పర్ధలు వస్తాయో తెలియదు, ఎప్పుడు ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా గొడవ పడతాడో తెలియదు. మరి అసలు చాకిరి బ్రతుకు, ప్రతి క్షణం కడుపు నింపుకోవడానికి ఎవరిని ఏదో విధంగా మోసం చేస్తూ బ్రతుకుతూ ఎన్ని కష్టాలండి, ఎన్ని ఇబ్బందులు. అంతమే లేదు, మరణమే ఉండదు. దాన్ని స్వతంత్రించుకున్నప్పుడు కదా మనకు సంతోషం. మరి దాన్ని దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు, వేదన ఉండదు. ఇంకా వేదన అయినను ఇక ఉండదు. అలాంటి సమయం కదా సంతోషించాల్సిన సమయం. అలాంటి గొప్ప మరి సంగతులు బైబిల్ గ్రంథం అని మనకు రాయించాడండి. అర్థం చేసుకోవాలే కానీ నిజం చెప్పగలిగితే ఆ కొత్త ఆకాశము, కొత్త భూమి మొదట ఉండేటివి గతించిపోతాయి. అది ఎప్పుడు జరుగుతుందంటే, పరలోకం అనేది ఎప్పుడు వస్తుందంటే, యేసుక్రీస్తు ప్రభువు 2వ రాకడలో వచ్చినప్పుడు ఈ భూమి ఆకాశం గతించిపోతుంది. కానీ భూమి ఉన్న వాళ్ళ ఏమంటారు, వాళ్ళకున్న ఆనందం అయితేనే, వాళ్ళకున్న పొగరైతే ఎలా ఉంటుంది అంటే, నిజంగానే వాళ్ళు అనుకుంటారు ఏంటంటే, ఈ భూమి నేను చనిపోయినా, నా పిల్లలు చనిపోయినా, నా పిల్లలు అనుభవిస్తారు, తర్వాత వాళ్ళ పిల్లలు అనుభవిస్తారని గొప్ప ధీమతో ఉంటారండి. వాళ్ళకి తెలియదు ఒకప్పుడు ఈ ఆకాశము, ఈ భూమి కూడా గతించిపోతుంది. అంతకంటే గొప్పది ఒకటి ఉంది, ఈ భూమి కంటే గొప్పది ఒకటి ఉంది, ఈ బ్రతుకు కంటే గొప్ప బ్రతుకు ఒకటి ఉంది. అదే మరి దేవునితో పాటు మనకు పైన రెండు ఒకసారి ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయుందురు, దేవుడు తానే వారి దేవుడయుండి వారికి తోడయుండును. దేవుడు తోడై ఉండే దినాలు ఇంకేం కావాలండి నిజంగా చెప్పాలంటే? అది కదా నిజమైన సంతోషం అంటే. నేను నిజంగానే ఈరోజు సంవత్సరం సంతోషించొద్దా, కేక్ కట్ చేద్దా అవన్నీ మాట్లాడట్లేదు. కానీ వాటన్నింటినీ ఇలా తీసి ఇలా చిన్నవి అంతే అనుకోవాలంతే. సో నేను అనుకుంటాను, మనం అందరం అనుకోవాలి ఏంటంటే, సంవత్సరం వచ్చింది, ఎందుకు వచ్చింది? కేక్ కట్ చేసుకోవడానికి, తినడానికి, తాగడానికి, దీనికి రాలే.
పోయిన సంవత్సరం ఎలా చేసాం దేవుని పని, దానికి దీనికి 2024లో ఎలా చేసాం, 2025లో ఇంకేమైనా కొద్దిగా ఎక్కువ చేయగలమా? ఏదైనా కొన్ని తప్పులు చేశామా? ఒక టార్గెట్ ఇక్కడ దాకా వచ్చి నిలబడ్డాం. ఈరోజు మధ్యలో నిలబడ్డాం. 2025కి 2024 మధ్యలో ఈరోజు వచ్చి నిలబడ్డాం. ఈరోజు ఏ రోజు మనం 11:30కి ఇలా కలుసుకోకుండా ఈరోజు కలుసుకున్నాం? ఏ రోజైనా కలుసుకున్నామా? ఈరోజు మొదటిసారి అంటే చేసాం కిరణ్ వారి ఇంట్లో. అది 11కి అంతా కంప్లీట్ అయిపోతుంది. మరి రాత్రి ప్రార్థనలు, ఆల్ నైట్ ప్రేయరు. ఈరోజు ఇలా కలుసుకున్నాం. ఈరోజు ఏది మనం అందరం ఎందుకు వచ్చామంటే ఈరోజు ఏదో మరి సాధించేసాం, ఇంకా వచ్చే సంవత్సరం కూడా సాధించాలని కాదు, కానీ వచ్చింది ఏంటంటే ప్రార్థనలో, దేవుడా ఈ సంవత్సరం కూడా మరి నీ పని చేయటకు మాకు శక్తిని ఇవ్వాలని, 2000 సంవత్సరంలో కంటే 25లో మేము గొప్పగా పని చేయాలని నిజంగా ప్రార్థన చేయడానికే వచ్చామండి. మనం సంవత్సరం మొదట్లో ప్రార్థన చేయడానికి, ఆయనను అడగడానికే, మాకు శక్తిని దేవుడా, మాకు ఆయుష్ని దేవుడా, ఆరోగ్యాన్ని దేవుడా అడగడం తప్పులేదు. మీ పని చేయడానికి మాకు అన్ని అనుకూలతలు దయచే దేవుడా అని ఈరోజు ప్రత్యేకంగా కూడుకున్నాం. మనం ఈ సంవత్సరాలు, ఈ మరి నెలలు, ఇవన్నిటినీ మనం క్రైస్తవులమైన మనం ఎలా చూడగలం? ఒకే ఒక్క విషయంలో చూడాలి. ఒకటి, సంతోషించాలి. మరణకాలం దగ్గర పడుతుంది. మనం ఎన్నో మరణం గురించి మరి వాక్యాలు విని ఉంటాం. క్రైస్తవుడు మరణాన్ని ఎలా చూడాలి? మరణకాలం దగ్గర పడుతుంది, దేవునికి దగ్గర అయ్యే కాలం వస్తుందని ఆ విధంగా సంతోషించాలి. దేవుడు మనల్ని గుర్తు చేస్తున్నాడు. ఈ సంవత్సరం ఎలా జరిగింది, నా పని ఎలా చేశావు 2024లో, ఇక నుంచి ఏంటి టార్గెట్. చాలామంది ఈరోజు ఫిక్స్ చేసుకుంటారు తెలుసా టార్గెట్లు. ఈ ఫుడ్డే తినాలి, ఈ ఆరోగ్య సూత్రాలే పాటించాలి, ఈ పుస్తకాన్ని ఈ సంవత్సరం చదివేయాలి. మనం కూడా ఈరోజు ఏంటంటే మనకు తెలిసిన వాక్యాన్ని కొంతమందికి, అదేవిధంగా అన్నట్టుగా మన దగ్గర ఉన్న మన సంపదను క్రీస్తు సువార్త నిమిత్తమై కొంతమందికి మరి చెప్పడానికి వెళ్ళడంలో అయితేనేమి, కొన్ని పనులు కొత్త సంవత్సరంలో అన్నట్టుగా కొత్తగా ప్రవేశించాలి. ఈరోజు మనసు కొత్తగా మార్చాలి. మాటలు మనసు నిజంగానే అనుకొని టార్గెట్ పెట్టుకోవాలి క్రైస్తవుడు. అలాంటి పెట్టుకొని ముందుకు వెళ్ళగలిగితే మరి నిజంగానే ఆ టార్గెట్ ప్రతిరోజు గుర్తు చేసుకుంటూ మరి బైబిల్ చదవడంలో అయితేనేమి, దేవుని పని చేయడంలో అయితేనేమి మరి ముందుకు వెళ్ళగలిగితే, నిజంగా చెప్పగలిగితే ఈ శరీరం ఉన్నంత కాలం జీవించినంత కాలము, బ్రతుకున్నంత కాలము కష్టాలు, సుఖాలు, ఇబ్బందులు, ఇరుకులు, ఆర్థిక ఇబ్బందులు ఎన్ని అండి. అబ్బా చాలా, ప్రతి ఒక్కరికి నిజం చెప్పగలిగితే చాలా అందరికీ ఉండేటివి. నేను చెప్పాను కదా, 4 సంవత్సరం నుంచి మొదలైతే 60, 70, 80 సంవత్సరాల వరకు ఉండేటివే. ఇవి ఈ కాలంలో మాత్రం ఖచ్చితంగా ఉండేటివి లేదు అనుకోండి. నేను ఇప్పుడే ఒక పెద్ద 10 కేజీల కేక్, 100 కేజీల కేక్ కట్ చేస్తారు. వచ్చే సంవత్సరంలో ఏం బాధలు కష్టాలు ఉండవంటే, కానీ ఉంటాయి ఖచ్చితంగా. మనం ఫిక్స్ అయిపోవాలి. ఒక సంచి టపాకాయలు తెచ్చి కాలుస్తారు. నిజంగా అంటే నీకు వచ్చే సంవత్సరం ఏం బాధలు ఉండవు, అన్నికి సుఖాలే ఉంటాయి అంటే అవన్నీ ఖచ్చితంగా మనతో ఉంటాయి. అవి ఉండొద్దు అని మనం ప్రార్థించకూడదు, కానీ మరి దేవుని చిత్తమైతే మరి అవన్నీ ఖచ్చితంగా మరి మనం చేసుకున్న మన స్వయంకృత అపరాధాలను బట్టి అవన్నీ ఉంటాయని ఆలోచించగలిగి మరి గొప్పగా మనందరం టార్గెట్ చేసుకొని, సంఘముగా ఒక టార్గెట్ చేసుకొని కొత్త ఆలోచనలు ముందుకు తీసుకెళ్ళాలని మరి ముఖ్యంగా మరి దేవాదేవుడు అవకాశం ఇచ్చాడు. వద్దనుకున్నాను ఫస్ట్లో, మనసు సిద్ధంగా లేదు. కొన్ని రోజుల నుంచి మరి కాళ్ళు లాగుతూ అనారోగ్య పరిస్థితి చాలా ఉండేది. అయినా పర్వాలేదు, దేవుడు అన్నను అడిగాను ఫస్ట్ ఫోన్ చేసినప్పుడే, ఇంకెవరన్నా ఉంటే అంటే ఉన్నారు, కానీ ఈ సమయం ఇది, సరే వచ్చిన అవకాశాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి, మంచి అవకాశం వచ్చింది. మనం కూడా మరి ఆ విధంగా 2000 కొత్త సంవత్సరం గురించి ఆలోచించడానికి, మన టార్గెట్లు పెట్టుకోవడానికి అన్నిటికీ మంచి అవకాశం ఇచ్చారని మరి దేవాది దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి అవకాశం ఇచ్చిన అన్నగారికి కూడా క్రీస్తుపేట వందనాలు తెలియజేసుకుంటున్నాను. సంఘానికి ఓపికతో, ఈ టైంలో కూడా ఓపికతో వింటూ మరి మీరందరికీ క్రీస్తు వందనాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. చిన్న ప్రార్థన చేసుకున్న అవకాశాన్ని మరి సమయాన్ని
అన్నగారికి అప్పగిస్తాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోక తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా మా దేవ మా తండ్రి, అవుననే తండ్రి, ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలని ఆలోచిస్తుండగా మీరు మా వెన్నంటూ ఉండి నాకు ధైర్యాన్ని కలగజేసి మీ పిల్లల ముందు నిలబడి తండ్రి కొన్ని మాటలు మాట్లాడడానికి మంచి తండ్రి సమయాన్ని ఇచ్చారు, ధైర్యాన్ని ఇచ్చారు. ఇందుని బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు. అవుననే తండ్రి, చెప్పబడిన మాటలు అవి నాకు కూడా వర్తిస్తావని ఈ సంవత్సరంలో మరి నా తండ్రి 2024లో నేను ఎన్నో తండ్రి మరి నీ సమయాన్ని, నీకు కావాల్సినంత సమయాన్ని నేను కేటాయించలేకపోయాను. అవునా తండ్రి, పల్లెటూరులో ఎన్నో ప్రాంతాలలోనైనా తండ్రి నీ వాక్యం కోసం ఎదురు చూస్తున్న వారికి, నీ వాక్యం తెలిసి కూడా, గొప్ప చదువు ఉండి కూడా, ఈ లోకమైన సంబంధమైన చదువు ఉండి కూడా నీ బైబిల్ గ్రంథాన్ని కేటాయించిన సమయాన్ని కేటాయించలేక నా తండ్రి మాటల్లో తడబడుతూ, ప్రార్థనలో తడబడుతూ నేను తండ్రి సమయాన్ని కేటాయించలేకపోయాను. ఇందుని బట్టి నేను తండ్రి మమ్మల్ని క్షమించండి. ఉందైనా తండ్రి, ఇంకో కొద్ది నిమిషాల్లో 2025 సంవత్సరంలోనికి మేము ప్రవేశిస్తుండగా మేము మేము పెట్టుకున్న టార్గెట్లు అయితేనేమి, మేము అనుకున్న వాగ్దానాలు అయితేమి నేను తండ్రి, మేము కట్టుకుంటున్న కట్టుబడులు అయితేనేమి నా తండ్రి, వీటన్నిటిని నా తండ్రి నెరవేర్చుటకు మాకు మంచి మనసునియండి. ఇదివరకు ఎన్నో మాటలు మీ పిల్లలకు నీ తరపున మాట్లాడుతూ నాకు కూడా పాఠాన్ని నేర్చుకున్నాను. అవునా తండ్రి, మీ పిల్లలు విడిచిపెట్టువారు కాకుండా 30 అంతలు 60 అంతలు 100 అంతలుగాను ఫలించుటకు నా తండ్రి మంచి మనసును దయచేస్తాను. ప్రభువైన యేసుక్రీస్తుని అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని వాళ్ళారా, ఇప్పటి వరకు చాలా ప్రాముఖ్యమైన విషయాలను మనం సహోదరుని ద్వారా మనం విన్నాం. మన జీవితాలకు అవసరమైన మాటలు, క్రొత్తది, నూతనమైనది, మన కొరకు వేచి ఉన్నది ఏది అన్న విషయాలు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు నడుస్తున్నదంతా కూడా కొత్తదేమి కాదు అన్న విషయాలు మనం తెలుసుకున్నాం. మరి దేవుడిచ్చే సమయమును మనం దాన్ని ఎలాగా సద్వినియోగం చేసుకోవాలి, దానికోసం ఎలాంటి ఏర్పాట్లు కలిగి ఆలోచనలు కలిగి ఉండాలి అన్న విషయాలు కూడా మనం తెలుసుకున్నాం. కాబట్టి వాటన్నిటిని కూడా స్వాగతిస్తూ, దేవుని మాటలుగా స్వీకరిస్తూ, దేవుడిచ్చే మరొక సంవత్సరాన్ని దేవుని కొరకై వాడుటకు సిద్ధపడేవారిగా మనమంతా కూడా ఉందాం. ఇంత మంచి వాక్యాన్ని మనకు అందించిన సహోదరులు రాజేష్ గారికి ప్రభు పేరిట వందనములు. సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని మరలా దేవుని వాక్యాన్ని మనం వింటూ, క్రొత్త సంవత్సరంలోకి దేవుని మాటలు వింటూ, దేవుని వాక్యాన్ని వింటూనే పాత సంవత్సరాన్ని మనము వదులుతూ కొత్త సంవత్సరంలోనికి మనము దేవుని వాక్యంతో అడుగుపెట్టడం అనేది చాలా గొప్ప విషయం, దేవుని గౌరవించినట్లు. కాబట్టి ఆ విధంగా దేవుడు మనకట్టి సమయాన్ని ఇచ్చాడు. కాబట్టి స్తుతిస్తూ మనం ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని మనం విందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, కాలానికి అతీతుడైన తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, నమస్కారాలు తండ్రి. మానవులమైన మాకు తండ్రి ఇవ్వబడిన కాలంలో క్రీస్తు శకం, మీ కుమారుని శకంలో 2024 సంవత్సరము పూర్తి చేసుకొని 25వ సంవత్సరంలోకి అడుగుపెట్టే ఈ సమయంలో కొద్ది నిమిషాలలో తండ్రి నీ వాక్యము వింటూ, మీ వాక్యమును నేర్చుకుంటూ, మీ వాక్యమును ఆలోచిస్తూ తండ్రి